వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండల వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మండల అధ్యక్షుడు మద్దిబోయిన వీరరఘు తన పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో బీసీలకు తగిన గౌరవం లేదని, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గాన్ని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవమానించేలా వ్యవహరిస్తున్నారని రఘు బహిరంగ ఆరోపణ చేయనప్పటికీ పార్టీలో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారంట. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు రఘు. ఇటీవల దగదర్తి మండలంలో వైసీపీకి తాళ్లూరి వర్గం పార్టీకి దూరమైన నేపథ్యంలో ఇప్పుడు బోగోలు మండల అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా కావలి పట్టణంలోని పలువురు కీలక నాయకులు ఇప్పటికే పార్టీకి దూరం అవడంతో కావలి నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడుతుందనే చర్చ సాగుతోంది. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు కావలి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అందరికీ నమస్కారం. నా పేరు మద్దిబోయిన వీరరఘు. నేను బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా, అదేవిధంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను 1993లో కీర్తిశేషులు మా గురువర్యులు తూపిరి పెంచలయ్య గారి గారితో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఆనాడు పెంచలయ్య గారి శిష్యుడుగా కాంగ్రెస్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి గారి అనుచరులుగా కొనసాగటం జరిగింది. 2001లో బోగోలు మండలం ఎంపీపీ బీసీ అయిన తరుణంలో మా సోదరి అన్నంగి విజయలక్ష్మి గారిని బోగోలు బిట్టు 2 ఎంపీటీసీగా టికెట్ ఇవ్వటమే కాకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా ప్రకటించడం జరిగింది. అప్పటి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా తెర మీదకి బేదా మస్తానరావు గారు, వంకి పెంచలయ్య గారు రావటం, హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఆనాడు మా సోదరి ఎంపీటీసీగా గెలవటం జరిగింది. మండలం అయితే పోయింది, కానీ ఈ ఎంపీటీసీ స్థానాన్ని మేము దక్కించుకోవటం జరిగింది. అనంతరం 2001లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నేను వార్డు మెంబర్గా పోటీ చేయటం, గెలవటం. 2004లో నన్ను ఆనాడు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు బోగోలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించటం. తదనంతరం 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మళ్ళా వార్డు మెంబర్గా గెలిచి బోగోలు ఉప సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. అప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి మరణం వరకు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండటం. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు కురిసిపాటి గోపాలరెడ్డి గారు, కర్రెతల రమేష్ గారు వంటి విలువలు విశ్వసనీయత కలిగినటువంటి నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం నాకుంది. అప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రకటించిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది. 2017వ సంవత్సరంలో నన్ను బోగోలు మండల కన్వీనర్గా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ఈరోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అనుచరుడుగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. నేను దరిదాపు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో 30 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో నాకు తెలిసింది, మేము అప్పటి మా నాయకుడైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకుంది కేవలం సేవ చేయటమే. మనం సర్వీస్ చేస్తే, పేద ప్రజలకు అండదండగా ఉంటే ఎప్పుడు వాళ్ళు మనకి తోడుగా ఉంటారన్న నమ్మకంతో ఆ రోజు నుంచి నేటి వరకు కూడా కేవలం సేవా కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉంటాం, పనిచేయటం నేర్చుకుని ఎక్కడో గ్రామ స్థాయి నుంచి ఈరోజు జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు వరకు ఎదగటం జరిగింది. ఈరోజు రాజకీయాలు మనకందరికీ తెలిసిన విషయమే. ఏం చేస్తున్నావా అంటే ఏదో పాలిటిక్స్లో ఉన్నానంటే బాగా సంపాదించుకున్నావా అనే మాట ప్రతి ఒక్కరి నోటి ఇప్పుడు వస్తుంది. కానీ మాకు తెలిసిన ధర్మం ప్రకారం నీతిగా, నిజాయితీగా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా మనస్సాక్షిగా ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పే విధంగా నేను రాజకీయాల్లో కొనసాగా. నేనైతేనేమి, నన్ను గౌరవించి పదవులు ఇచ్చినటువంటి పార్టీకైతేనేమి, అదేవిధంగా పార్టీ నాయకులకైతేనేమి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా నేను పనిచేయలే. ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నాను. నా దగ్గర అంత పెద్ద ఫోటో లేదు కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది ఇక్కడ పెట్టుకోలేకపోయాను. లేకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ పెట్టుకో ఉండాలా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నాకు మంచి తోడ్పాటునివ్వటం, మంచి మర్యాదనివ్వటం, పార్టీలో చాలామంది ఈర్ష్యపడే విధంగా నన్ను పక్కన పెట్టుకోవటం జరిగింది. అనేక మంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రఘుని అభిమానించడం వల్ల ఈర్ష్యపడిన విషయం కూడా వాస్తవం. సరే, సహజంగా ఒక మనిషి మీద ఉంటే ఈర్ష్య ఉండేది వాస్తవం. సరే, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.